గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వనమూలికలలో మోదుగ వృక్షానికి ఉన్న స్థానం ప్రత్యేకత. ఈ చెట్టుతో చేసే వైద్యం ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తూ ఉంటుంది. దీనిని సర్వరోగ నివారిణి అని కూడా అంటూ ఉంటారు. ఇంతకీ ఈ మోదుగ వృక్షంతో ఎలాంటి వ్యాధులను నయం చేయవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మోదుగ చెట్టుతోటి అనేక ఫలితాలు ఉంటాయనేసి విన్నాము, వాటి గురించి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. దాన్ని దేవతా వృక్షం అని అనుకోవచ్చమ్మా. ఎందుకు అంటే యజ్ఞశాలలు ఏవైతే ఉన్నాయో, ఒక అద్భుతమైన గొప్ప గొప్ప యజ్ఞాల్లో వాడే ఒక మూలిక మోదుగమ్మ. యజ్ఞాల్లో వాడే ఈ యజ్ఞంలో ఈ మూలికలు వాడాలి, పలానా యజ్ఞానికి పలానా మూలికలు వాడాలి, పలానా పూజలో హోమం చేస్తే ఈ రకాల మూలికలు వాడాలని నిర్ణయం అమ్మ అది. ఇప్పుడు ఏంటంటే అవి దొరకట్లేదు కాబట్టి మనకి ఏ పుల్లలు దొరికితే ఆ పుల్లల్ని మనం వాడుకుంటున్నాం. ఈ మోదుగ చెట్టు అనేది కొన్ని కల్పం అంటారమ్మా. ఇది కల్పం అంటే ఇది యాంటీ ఏజింగ్ కింద వాడుకోవచ్చు. ఒక రసాయన ప్రక్రియ అంటారు ఆయుర్వేదంలో. ఈ రసాయనం కింద వాడుకోవచ్చు. అంటే రసాయన ప్రక్రియ అంటేనమ్మా ఇంకా దానికి తగ్గని జబ్బు అంటూ ఏది ఉండదు అని లెక్క అన్నమాట. అటువంటి వాటిని ఆయుర్వేదంలో కల్పాలు అంటారమ్మా. ఆ కల్పాల్లో మోదుగ కల్పం, మోదుగ చెట్టు మీద అనేక రకాలైన ఫార్ములాలు ఉన్నాయమ్మా. అనేక రకాలు, ఒకటి కాదు, ఒక 100 చెప్పొచ్చమ్మా. అందులో నేను ఒకటి రెండు మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం చెప్తానమ్మా. చెప్పండి సార్. మన ఆయుర్వేదంలో పంచాంగాలు అంటారమ్మా. పంచాంగాలు అంటే ఆ వృక్షానికి కానీ, ఆ మొక్కకి కానీ, ఆ పొదకి కానీ ఉన్న 5 రకాలైన అంగాలు అన్నమాట. అంగాలు అంటే పువ్వులు, కాయలు, ఆకులు, తాట, బార్క్ అంటాం ఇంగ్లీష్లో, వేర్లు. ఈ 5 రకాలని మనం పంచాంగాలు అంటామమ్మా. ఈ 5 రకాలు కలెక్ట్ చేసుకుని ఈ మోదుగ చెట్టుకి నీడను ఆరబెట్టుకున్నమ్మా. నీడని ఎందుకు ఆరబెట్టాలి అంటే ఇది యాక్చువల్గా సూర్యశక్తికి సంబంధించిన వృక్షం అమ్మ. ఓకే. ఈ వృక్షాల్లో చంద్రుని యొక్క శక్తి ఉన్నాయి, సూర్యుని యొక్క శక్తి ఉన్నాయి, 2 రకాలమ్మా. వాటిని ఈ చంద్రునికి సంబంధించిన మూలికలు వెన్నెల రాత్రుళ్ళే తీయాలమ్మా. సూర్యునికి సంబంధించిన వృక్షాలు పగలే ఎండలో తీయాలమ్మా. అది కూడా గ్రీష్మ ఋతువు అంటే మనకి ఏంటంటే ఎక్కువ ఎండలు ముదిరిపోయిన తర్వాత తీయకూడదమ్మా. ఇది ఇప్పుడు మార్చి నెల కాబట్టి ఈ నెలలో దాని ఫ్లవర్స్ వస్తాయి. ఈ నెలాఖరికి ఇంకా దొరకవమ్మా. తర్వాత ప్రతి సంవత్సరం ఇదే నెలలో ఫిబ్రవరి మార్చిలో వాటిని కలెక్ట్ చేసుకోవాలి. ఈ కలెక్ట్ చేసుకున్న వాటిని పౌడర్ చేసుకున్నమ్మా. నీడని ఎందుకు ఆరబెట్టుకోవాలంటే ఈ సూర్యుని యొక్క శక్తి వల్ల ఏవైతే ఈ ఎండ పెరిగినప్పుడు వచ్చినవి ఉన్నాయో అది ఎండలో ఆరబెట్టడం వల్ల కొంత శక్తి హీనం అవుతాయమ్మా. అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనే దాంట్లో కొంత శక్తి వేస్ట్ అవుతుంది. అందుచేత దీన్ని నీడని ఆరబెట్టుకుంటే మంచిదమ్మా. ఆరబెట్టుకుని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ 5 రకాలు దేనికది పౌడర్ చేసుకుని 5 కలిపి మళ్ళీ పౌడర్ చేసుకోవాలండి. చేసుకుని దాన్ని ఇనప పాత్రలో మాత్రమే పెట్టాలమ్మా. అంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ, ఐరన్ కానీ, లోహ పాత్ర. ఆయుర్వేదంలో ఏ మందు ఏ పాత్రలో నిల్వ చేసుకోవాలనేది కూడా నిర్ణయం అమ్మ. కొన్ని మూలికల్ని వెదురు బొంగులో పెట్టమంటారు, కొన్ని మూలికల్ని పశువుల యొక్క కొమ్ములు, ఆవు కొమ్ము కానీ, గేదె కొమ్ము కానీ అలాంటి వాటిలో పెట్టమంటారు. కొన్ని ఏమో ఇనప పాత్ర అంటారు, కొన్ని గాజు పాత్ర అంటారు. ఈ విధంగా అన్నమాట. కొన్ని కుండలో పెట్టుకోవాలి. ఆ కుండ కూడా మళ్ళీ ఉప్పు కుండ అని ఉంటుందమ్మా, నేతితో తడిపిన పాత్ర అని ఉంటుంది. ఇలాగా రకరకాల వాటిల్లో నిల్వ ఉంచడం వల్ల వాటి శక్తి పెరిగి ఆ శక్తి వృధా అవ్వకుండా ఒక అద్భుతమైన శక్తిని మానవులకి ఇచ్చి మనం ఏదైతే ఇబ్బందులు, జబ్బులు అనండి, రోగాలు అనండి, వాటి నుంచి కాపాడుకోవడానికి మన శరీరానికి ముసలితనం రాకుండా కూడా ఈ మూలికలు కాపాడగలవమ్మా మనకి. అంటే శాశ్వతంగా బ్రతుకుతాం అని కాదు, మనం ఉన్ననాళ్ళైనా హ్యాపీగా ఉండేలాగా ఇది చేయగలవమ్మా. అందుకు దాని ఎంత అయితే మీరు సపోజ్ 500 గ్రామ్స్ ఈ 5 రకాలు తీసుకున్నారనుకోండి, 500 గ్రామ్స్ మీరు పటిక బెల్లం పౌడర్ అందులో కలుపుకోవాలమ్మా. ఓకే. కలుపుకుని అది నిల్వ పెట్టుకోవాలి, ఎన్నాళ్ళైనా ఉంటుందమ్మా. దాన్ని మీరు ఉదయం 5 గ్రాములు, రాత్రికి 5 గ్రాములు ఇండియన్ కౌ మిల్క్ అంటే దేశీయ ఆవు పాలు అంటాం మనం. ఏదైతే మోపురం ఉన్న ఆవులు ఉంటాయో ఆ ఆవుల యొక్క పాలు కాసుకుని గోరువెచ్చగా ఉండగా అందులో ఈ పౌడర్ వేసుకుని తాగాలమ్మా.
వీళ్ళు 45 రోజులు కనుక ఏ విధమైన ఆహారం తీసుకోకుండా ఓన్లీ పాలు అన్నం ఉప్పు కూడా తగలకుండా తినగలిగితే ఒక అద్భుతమైన శరీరంలో కాంతి వచ్చమ్మా, బలం వచ్చి ఆల్మోస్ట్ 99% మీకున్న జబ్బులన్నీ తగ్గిపోతాయమ్మా. అంత అద్భుతమైన రసాయన ప్రక్రియ ఈ మోదుగా చెట్టు వల్ల చేసుకోవచ్చమ్మా. ఈ పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీన్ని వాడుకుని ముందర తినాలి. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కష్టం కదండి అని. అంటే కష్టం అంటే మరి మనకి జబ్బులు అనేది సుఖం కోసం రావమ్మా. మన కర్మ పోవడానికి కానీ ఇంకొక విధంగా కానీ మన పాప పరిహారార్థమే మనకి జబ్బులు వస్తాయని అనుకోవాలి. ఆ జబ్బును అనుభవిస్తారు, ఎన్ని బిళ్ళలైనా మింగుతారు, ఎన్ని మందులైనా మింగుతారు. డాక్టర్లు సపోజ్ IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉందమ్మా, మీరు పులుపు తినద్దు, కారం తినద్దు, మిల్క్ సంబంధించిన ఏది తినద్దు అంటారు. అవన్నీ ఒప్పుకుంటారు. ఇది ఒక 45 రోజులు కష్టపడండి అంటే అంత కష్టం కదండి అని అడుగుతారు అనమాట. సుఖం కావాలంటే కష్టపడాలమ్మా, కష్టపడకుండా సుఖం అనేది దొరకదు ఎప్పుడు. అంచేత ఒక 45 రోజులు కష్టపడితే కొన్ని సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు కదా. అదేవిధంగా ఇది మనం రసాయనం కింద వాడాలంటేనమ్మా, దీన్ని వాడడానికి ముందర ఒక వారం రోజులు మనం శరీర శుద్ధి అనేది చేసుకోవాలండి. అంటే పథ్యంతో గురువు అది ఏ విధంగా అంటే సాత్విక ఆహారం తీసుకుంటా, అజీర్తి చేసే కూరలు అంటే మాంసాహారాలు కానమ్మా, దుంపకూరలు కానీ, ఎక్కువ వాతం చేసి కానీ, ఎక్కువ వేడి చేసి కానీ, అతి కారం, అతి పులుపు ఇలాంటివి తగ్గించమ్మా. అతి ఉప్పు, ఇంటెస్టైన్స్ని క్లీన్ చేసుకోవాలమ్మా. విరేచన ఔషధం అనేది తీసుకోవాలి. అదేంటంటే ఆముదం తాగేవాళ్ళు ఆముదం తాగొచ్చు, లేదంటే ఆయుర్వేదంలోని బయట కూడా అనేక రకాల మెడిసిన్స్ వచ్చినాయి. మీ పొట్టని శుద్ధి చేసుకోవాలమ్మా. శుద్ధి చేసుకుని ఇది నిష్టగా కూర్చుని కనుక ఈ 40 రోజులు ఏదైతే మన సంసార సుఖం ఉందో అది కూడా వదిలేస్తే అమ్మా మిరకిల్స్ జరుగుతాయండి 45 రోజుల్లో. ఆ విధంగా ప్రయత్నిస్తే భగవంతుడు తాళపత్ర గ్రంథాల ద్వారా కానీ, గొప్ప గొప్ప యోగులు ఋషుల ద్వారా కానీ అందించిన కల్పం అమ్మ ఇది. ఇది చేసుకుంటే మానవాళంతా కూడా ఎన్నో రకాలుగా సుఖాన్ని, ఎన్నో రకాల వ్యాధుల నుంచి తగ్గించుకుని మనం ఆనందంగా గడపచ్చమ్మా. కరోనా లాంటి భయంకరమైన వైరస్లు వచ్చినా కూడా ఇలాంటివి వాడుకుంటేమా వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉందమ్మా. ఇది దేవతల చేత, యోగుల చేత, ఋషుల చేత చెప్పబడిన ఆయుర్వేద రహస్యాలమ్మా. అయితే గురుగారు, ఈ మోదుగ వృక్షం అన్నది చాలా మందికి తెలియదు, అందుబాటులో ఉండవు కదా మరి. చాలా ఎక్కువ అమ్మా, అందుకనే దాని గురించి చెప్తున్నాను. చాలా చోట్లమ్మా, అందులో తెలంగాణలో చాలా ఎక్కువ ఉందమ్మా. ఇది నల్ల భూముల్లో విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా మీరు ఈ సీజన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎర్రటి పువ్వులతో ఆకులు లేకుండా ఉంది చెట్టు అంటే మోదుగ వృక్షం అమ్మ. ఇది అనేక ప్రదేశాల్లో ఉందమ్మా. ఇది చాలా ఈజీగా దొరికేది. ప్రతి పల్లెటూరులోని మోదుగ వృక్షం అంటే అందరికీ తెలుసు అమ్మా. అందుకోసమే నేను దాని గురించి చెప్తున్నాను. అయితే పిల్లలు కూడా తీసుకోవచ్చా గురుగారు? అందరూ తీసుకోవచ్చమ్మా, ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకైతే అదే డోసు 2 డోసుల కింద చేసి ఇవ్వచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం అమ్మా.